అందరికీ నమస్తే. చికెన్ పకోడీ అయితే తయారు చేయడం అయిపోయింది. చూడవచ్చు మీరు, చాలా బాగుంటుందండి. ఈజీ తయారు చేసుకోవచ్చు. మేము కొంచెం వీడియోలు యూస్ తక్కువ వస్తున్నాయని ఇలాంటి చిన్న చిన్నవి చేస్తున్నామండి. మీకు తర్వాత మంచి యూజ్ వచ్చినాక మీకు మంచి మంచి వీడియోలు కళాకారం కానీ గులాబీ కానీ అన్నీ క్లియర్గా చూపిస్తాం. ఇంకా చాలా ఉండే వీడియోలు చేయాల్సినవి. కాకపోతే ఈ చిన్న చిన్న వీడియోలు ఇంట్లో తయారు చేస్తున్నారు. ఈ యూజ్ పెరిగే వారికి కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అయితే ఈరోజు చికెన్ ఫ్రై అయితే తయారు చేస్తున్నాం. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. చికెన్ అయితే శుభ్రం కడిగి పెట్టినండి. ఇది చూడండి. ఇప్పుడు దీంట్లో బౌల్లో వేసుకోవాలి. రెండు చెంచాలు మొక్కజొన్న పిండి అండి, ఇది కార్న్ఫ్లవరు. దీని తర్వాత మైదా ఒక 2 స్పూన్లు, తర్వాత ఒక 2 స్పూన్లు బియ్యపిండి, 2 చెంచాలు బియ్యపిండి. దాని తర్వాత అల్లం పేస్టు, వెల్లుల్లి అల్లం పేస్ట్ అయింది. తర్వాత కారం మనం తగినంత తీసుకోవచ్చు. ధనియాల పౌడర్ అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాం. చూడండి, ఉప్పు తగినంత కలపాలంతా మిక్స్ అయ్యేటట్టు. ఇలా మొత్తం మంచిగా కలిపి కార్న్ఫ్లవర్ వేసినాం కదండి. ఎందుకు వేసినట్టే అది తినేటప్పుడు కరకరలాడుతుంది అనమాట. అందుకని కార్న్ఫ్లవర్తో అయితే బాగుంటుంది, టేస్ట్ కరకరలాడుతుంది. అయితే ఒక నిమ్మకాయలో సగం కోసినాం, దాన్ని అయితే పిండుతున్నాం. చూడండి, అది ఇద్దరికి అయితే తీసేస్తున్నారు. ఇదిగోండి, ఫుడ్ కలర్ అయితే కొంచెం అయితే వేస్తున్నాం. మీరైతే ఇంట్లో తయారు చేసుకుని తినేవాళ్ళు అయితే ఫుడ్ కలర్ అసలు వేసుకోవద్దండి. మామూలుగా మనం ఇంట్లో ఎట్లా తయారు చేసుకున్నాం అదే విధంగా తినాలి. కలర్ అయితే వాడొద్దు. కొంచెం కలర్గా కనపడుతుంది అని చెప్పి కొంచెం కలర్ అయితే వేసినాం. మీరైతే వాడొద్దు. చూడండి, అది అట్లా చికెన్ ఫ్రై. మరి ఆయిల్ తక్కువ ఉంటే మీకు బాగుండదు టేస్ట్. ఈ విధంగా అయితే ఆయిల్ అయితే కాగాలి. మరి మేము పుల్లల పొయ్యి మీద చేస్తున్నాం, కట్టెల పొయ్యి మీద. టేస్ట్ బాగుంటుంది కట్టెల పొయ్యి మీద. ఇదే ఫస్ట్ ఏంటిది. ఇదిగోండి, వేసిన తర్వాత అయితే మరి మంట వేడి ఎక్కువ ఉండదు. సిమ్లో పెట్టుకోవాలి. పెడితే సన్న కాక మీద మంచిగా ఫ్రై అవుతాయి. ఒకసారి మంట ఎక్కువైంది అనుకోండి గట్టిగా అయిపోతాయి. చూడవచ్చు మీకు, చికెన్ అనేది మరి గట్టిగా అయిపోతే మరి కరకరలాడతాయి, లోపల ఉడకదు. అదే సన్న మంట మీద అయితే మీకు మంచిగా సింపుల్గా ఉడికిద్ది. ఇది కేశవ ఫుడ్స్ అండి. ఒక లైక్ అయితే చేయండి. వీడియోలు చాలా కష్టపడి చేస్తున్నాం. ఇదిగోండి, ఫ్రై అయితే అయిపోయినాయి. చూడొచ్చు మీరు. అంటే బోన్లెస్ అయితే ఇంకా బాగుంటుందండి, కానీ బోన్స్తో తెచ్చింది నేను. రెడ్గా కనపడుతుంది. ఇదైతే కరివేపాకు అండి, కొంచెం టేస్ట్కి బాగుంటుంది. దానిపైన వేయడానికి కొంచెం పచ్చిమిర్చి, ఇప్పుడు అనేది తీసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ అనేది వేసుకోవాలి దీని మీద ఇలా అనేది.